అదేంటి డాక్టర్ ఇప్పుడు యాహ్! ఇన్ హ్మ్. కేస్ వాళ్ళు హ్మ్. పాల్గొన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. హ్మ్. లాస్ట్‌లోనే రైట్. ఓన్లీ స్పెర్మ్ రిలీజ్ అవుతుందనేది రైట్. ఒక అపోహ రైట్. మాత్రమే. ఈ మిడిల్ ఆఫ్ ద సంథింగ్‌లో కూడా రిలీజ్ ఆ! అవుతూనే ఉంటుంది. అవునండి. యాహ్! అండ్ మరి వీళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఇన్ కేస్ ఇప్పుడు హ్మ్. భార్యాభర్తలు ఇద్దరు ప్రిపేర్డ్‌గా ఉండరు. రైట్. అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ వస్తే ఇద్దరికీ స్ట్రెస్సే కదా! మరి రైట్. అలాంటివి వాళ్ళు ఏం చేయాలంటారు? అలా ఎప్పుడే గాని ప్లాన్డ్‌గా ఉండాలండి. సో, కండోమ్ వాడొచ్చు, ఫిజికల్ బ్యారియర్స్ వాడొచ్చు, లేకపోతే హార్మోన్ పిల్స్ వాడొచ్చు. సో, మనకు 72 అవర్స్‌లో వాడాల్సిన పిల్స్ కొన్నుంటాయి. లేకపోతే ముందే వాడాల్సిన పిల్స్ కొన్నుంటాయి. సో, అవి వాడాలి. లేకపోతే ఫిజికల్ బ్యారియర్స్ అంటే కండోమ్ లాంటివి యూజ్ చేయొచ్చు తప్పితే, సో, ఇదనేది కాంట్రాసెప్టివ్ మెథడ్ కాదనమాట. ఎందుకంటే, సో, మనకు నేచర్ ఏం జేసిందంటే, ఎప్పుడైతే ఇంటర్‌కోర్స్ జరుగుతుందో, ఇంటర్‌కోర్స్ జరిగినప్పుడు అక్కడ ఫ్రిక్షన్ అనేది ఉంటుందనమాట. ఆ ఫ్రిక్షన్ తగ్గించడానికి ఇంటర్‌కోర్స్‌కు ముందే ఈ ఫ్లూయిడ్ అనేది రిలీజ్ అవుతుందనమాట. ఇది సెమెన్ అనేది రిలీజ్ అవుతుంది. కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతుంది. ఈ కొద్ది కొద్దిగా రిలీజ్ అయ్యే సెమెన్‌లో గూడా డెఫినిట్‌గా స్పెర్మ్స్ అనేవి ఉంటాయన్నమాట.